హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పండగ అయితే అయిపోయింది గైస్. కొంచెం ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పండగ అయిపోయిందిరా బాబు అన్నట్టు ఉంటుంది. బట్ మా ఊర్లో ఆ జాతరలు ఈ జాతరలు అయితే జరుగుతాయి. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం అయితే ఇలా వెళ్తున్నాం. మాకు లోకల్లో సమ్ టెంపుల్స్ ఉంటాయి, అమ్మవార్లు అంటారు కదా, ఆ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే కార్ అయితే వేస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఇది ఎంత బాధ అయిపోయిందంటే కార్ మ్యాటర్ కాదు, కార్ పైన కవర్ కప్పుతాం కదా, ఆ కవర్కు ఉన్నది మళ్ళీ దానికి అంటుకుని అన్నీ డబల్ అవుతున్నాయి అన్నీ. సరే మరి అక్కడైతే కలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. కారు చూసారా అసలు ఎంత దుమ్ము అయితే ఉందో, కోడిపందాల ఎఫెక్ట్ అక్కడికి తీసుకెళ్ళి మొత్తం ఇలా అయిపోయింది కారు. ఇటు వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఒక టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వస్తున్నాం. ఇది కూడా నీట్గా కొబ్బరి తోటల్లో భలే ఉంటుంది అసలు. ఇక్కడ అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. అన్న సంతర్పణ చూసుకుని మనం అన్న సంతర్పణ చూసుకుని తినేసి అయితే స్టార్ట్ అయితే అవుతాం. లొకేషన్స్ చూడండి ఎదురైతే. మనకి ఇక్కడైతే అనుసంధానం అయితే జరుగుతుంది గైస్. ఇది అందరూ జనాలే. మా క్యూ లైన్ చూసారా ఎంత ఉందో. గుడది ఇక్కడైతే నుంచున్నాం. నీట్గా మనం అయితే భోజనం అయితే చేసేసాం. నాకు తెలిసి అన్న సమారాధలో ఉన్నట్టు సాంబార్ ఎక్కడ స్వీట్గా సూపర్ ఉంటుంది అసలు. వెనకాలైతే నాయిస్ వస్తుంది అనుకుంటున్నాను, ఏం చూడాలి. ఫుల్గా అయితే తినేసా గ్యాస్. ఇప్పుడైతే మనం బండివిచ్చలం గుడికి అయితే వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. మా అమ్మ వాళ్ళు వెనకాల వస్తున్నారు. క్రౌడ్ ఉన్నారు, చాలా క్రౌడ్ ఉన్నారు. ఈ రోజే లాస్ట్ డే, అందుకోసమే అన్ని. కాపాడలు అంటారు తెలుసా, ఇదిగో ఇలాగే ఉంటాయి. ఇక్కడ కింద నీట్గా టిఫిన్ పెట్టి అమ్ముతారు.
గైస్ ఇప్పుడైతే మనం బండిముచ్చాలం టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే అట్టుపుల్ల అయితే తీసుకుంటాం గైస్. అట్టుపుల్ల హస్తాల్లాగా అమ్ముతున్నారు. మాకు ఇక్కడ కాస్ట్ తక్కువ, హైదరాబాద్లో అయితే కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారు. చక్కెరకెళ్ళి అట్టుపుల్లు ఉంటాయి కదా, హైదరాబాద్లో దొరికితే కాగను. ఏపీహెచ్పిలో ఏదో కొన్ని షాప్స్లో దొరుకుతాయి, రేర్. టెంపుల్ అయితే ఇప్పుడు అక్కడ ఉంది, మనం అక్కడికి వెళ్దాం. అక్కడ మనకి తాడి చెట్టు కింద ఉంది కదా, దాన్నే మనం అమ్మవారిని పూజిస్తాం. ఇక్కడ బండిముచ్చాల అమ్మవారు చాలా పవర్ఫుల్ అసలు. నిద్ర వస్తుంది, ఫుల్గా వస్తుంది నిద్ర. 3 రోజులు అయిపోయింది పండుగ. నైక్ బాగుంది భయ్య, టీ షర్ట్ బాగుంది భయ్య. ఇదే గైస్ మన టెంపుల్. మొత్తం మా ఊర్లో ఉన్న మాక్సిమం టెంపుల్స్ అన్ని అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్న పవర్ఫుల్ గా భలే ఉంటారు అసలు. అయ్యో బాబోయ్, కల్లాగా రండి. గోరు చూసారు ఎంత ఉందో కాలు. ఈరోజు 4 బొట్లు పెట్టినట్టు ఉన్నాను. లొకేషన్ చూడండి, ఇదేమో లేక్ అలా కలుస్తుంది, మురికి కాలం అంటారు కదా అది. గేదెలు తీసుకురాస్తారు చూడు, పరవేసుకుని గేదెలు ఇస్తున్నాయా. లేదు, టెంపుల్ దగ్గర చాలా మంది ఆగుతున్నారు. ఇప్పుడు అయితే మనం మొగల్తూరులో ఉన్న శివాలయంకి అయితే వచ్చాం. ప్రశాంతంగా ఉంది, శివలింగం చూసారు భలే ఉంది. అక్కడ మనకి శివుడి టెంపుల్ కూడా కట్టారు, లైక్ స్టాట్యూ. అటు ఇటు చెరువులు, కొబ్బరి చెట్లు, మిడిల్లో టెంపుల్. Thôi. తేజానే రా. రావి చెట్టే కదరా ఇది, ఎంత పెద్దగా ఉంది.
ఇది చెరువు పక్కన కొబ్బరి చెట్లు అలా చెరువు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మా వెస్ట్ గోదావరి, మా ఈస్ట్ గోదావరి, మా గోదావరి ఏరియాస్ అయితే వచ్చేయాలి మీరు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళమంటే కష్టం, ఆయన అంతమంది మనం తీసుకెళ్ళాం కదా. కేస్ ప్లాన్ కావాలంటే చెప్తాను. గైస్, నీట్గా టెంపుల్స్ అన్నీ అయితే తిరిగి వచ్చేసాం ఫ్యామిలీతో. లైక్ ఈ పండుగలో కొంత మంచి టైం స్పెండ్ చేసాం అందరం కలిసి సరదాగా వెళ్ళి. అండ్ పండుగ అయితే అయిపోయింది. కొంచెం బాధగా ఉంది, మిక్స్డ్ ఫీలింగ్స్ తెలిసిందే కదా. కొండ ఆటలు, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ప్రభల జాతర, అసలు చాలానే జరిగినాయి. అసలు అవన్నీ ఇంకా వేరే బ్లాగ్స్లో అయితే వస్తాయి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను, చూసేవాళ్ళకి చూడాలి కాబట్టి. అంటే చాలామంది వెయిటింగ్ ఫర్ బ్లాగ్స్, నాకు మెసేజ్ చేస్తున్నారు బ్లాగ్స్ పెట్టండి అని. అది దాంట్లో కవర్ చేద్దాం. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయాను, కళ్ళు ఆగేస్తున్నాయి, అసలు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర సరిపోలేదు అసలు. ఈ 3 డేస్లో చాలా కవర్ చేసాం కదా, నిద్ర అస్సలు సరిపోదు. నీట్గా రోజు పడుకోవాలి ఇంకా. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఒకటే మరి ఉంటా, బాయ్.